హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేస్తే ఎవరికైనా కొత్త వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్తూ ఉంటాయి. అలాగే ఈరోజు సప్త శనివారం 5వ వారం అయితే చేసుకుంటున్నాను. దానికి స్వీట్ బూందీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అలాగే పూజా విధానం కూడా చూద్దాం. స్వీట్ బూందీకి ఒక పావు కేజీ బియ్యం పిండి అయితే 1/2 కేజీ పంచదార తీసుకోవాలి. నేను ఇప్పుడు 1/2 కేజీ పంచదార తీసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి 2 యాలకులు వలిచి వేస్తున్నాను. అది స్టవ్ మీద పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు బూందీకి 1 కప్పు శనగపిండి తీసుకున్నాను, ఒక 1/2 కప్పు వరిపిండి తీసుకున్నాను. ఈ రెండు కూడా పలసగా వాటర్ పోసి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోండి. దోసల పిండి కన్నా ఇంకా కొంచెం పలసగా ఉండాలన్నమాట. చూసారా, అలా ఉండాలి. ఇప్పుడు బూందీ గరిట తీసుకోవాలి. ఇదిగో చూడండి, ఇది బూందీ గరిట. ఇందులో ఒక గరిట పిండి వేస్తే బూందీ వచ్చేస్తుంది. ఆయిల్ బాగా వేడైన తర్వాతే బూందీ గరిటలో కొంచెం కొంచెంగా పిండి వేసుకోవాలి. ఆయిల్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసినా ఒకదానికొకటి అతుక్కుపోయి బూందీ పొంగదనమాట. చూడండి, అలా వస్తే కలర్ సరిపోతుంది. ఇంకా తీసేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ బూందీ గరిట పెట్టుకుని మళ్ళీ అలాగే ఒక గరిట పిండి వేసుకుని బూందీ అలా కొట్టేసుకోవటమే. అలా పెడితే అలా దిగిపోతుందండి. ఆయిల్కి సరిపడినంత వేసుకోవాలి. అలా మనకి పిండి అయ్యేంత వరకు కూడా బూందీ వేగించుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇదిగో చూడండి, ఫైనల్గా ఇలా అయితే వస్తుంది. కలర్ వేసుకుంటే బాగుంటుంది, కానీ మనం ఇంట్లో వాడుకునే దానికి కలర్ వేయటానికన్నా ఇలా ఒక వాయ డార్క్ కలర్ వచ్చేలా చేసామనుకోండి సరిపోతుంది. కలర్ఫుల్గానే ఉంటుంది, లైట్గానే. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేగించుకోవాలి. ఈ పాకం ఎలాగంటే గులాబ్ జామ్ పాకానికన్నా కొంచెం జిగురుగా ఉండాలన్నమాట. తీగ లైట్గా తీగ రావాలి, అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు వేగించుకున్న బూందీలో ఆ పాకం వేసుకుని కలిపేసుకుని నేతిలో వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే స్వీట్ బూందీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. గుళ్ళో అయ్యి మనం ప్రసాదం చేసి ఇస్తూ ఉంటాం కదా, స్వీట్ బూందీ అలాగనమాట. స్వీట్ బూందీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండి దీపాలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. 1 గ్లాసున్నర అలా తీసుకున్నాను వరిపిండి. కొలత ఏం కాదండి, మనకి 7 దీపాలకు వచ్చేలా అనమాట. చిన్న సైజు చేసుకునేలాగా కొంచెం ఆవు నెయ్యి వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్న బెల్లాన్ని కూడా కొంచెం వేసుకోవాలి. వేసేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ కానీ ఆవు పాలు కానీ వేసుకుని ఇలా ముద్దలా చేసుకుని చిన్న చిన్న ఉండలో ఒక 7 చేసి పెట్టేసుకుంటే ఈక్వల్గా వస్తాయి సైజ్ అయితేని. ఇలా చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని అందులో పొడి పిండి వేసి ఈ ఉండని అందులో వేసేసి చపాతీ కర్రతో లైట్గా ఇలా ప్రెస్ చేస్తే చక్కగా వచ్చేస్తుంది. చూడండి, అదిగో అలా వస్తుంది అనమాట. దాంట్లోని ఒత్తులు వేసేసుకుని ఆవు నెయ్యి వేసేసుకోవచ్చు. అన్నీ కూడా అలా తయారు చేసేసుకోవటమే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. పిండి మట్టుకు బాగా గట్టిగా కలిపితే పగుళ్ళు వస్తాయి అన్నమాట. ఇలాగా కలుపుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చలిమిడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కొంచెం వరిపిండి వేసుకుని బెల్లం పొడి వేసుకుని ఆవు నెయ్యి వేసుకుని ఆవు పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటే 2 యాలకుల పొడి కూడా వేసుకోవాలండి. వీడియోలో స్కిప్ అయింది. కొంచెం కొంచెంగా ఆవు పాలు వేసుకుంటూ చక్కగా ముద్దలా కలిపేసుకోవటమే. ఒక 2 ఉండలు చేసి పెట్టుకుంటాం కాబట్టి మనం దానికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక గిన్నెలోని కొంచెం ఒక గుప్పుడు పెసరపప్పు వేసుకుని కొంచెం వాటర్ పోస్తే పెసరపప్పు అయితే నానిపోతుందండి. ఈలోపు పానకానికి కొంచెం బెల్లం తురుము వేసేసుకుని 2 యాలక్కాయలు కొంచెం మిరియాలు వేసుకుని పొడి చేసేసుకుని వాటర్ కలిపి ఒక తులసి పత్రి వేసుకుంటే పానకం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు నువ్వుల ఉండలకి మిక్సీ గిన్నెలో బెల్లం వేసేసుకుని కొంచెం నువ్వులు వేసేసుకుని ఇలా చూడండి, ఇలా రావాలన్నమాట. మనకి 7 ఉండలు వస్తే సరిపోతాయి. దానికి సరిపడినంత వేసుకుని ఒక చిన్న గ్లాసు నువ్వులు వేసుకుని అందులో సగానికి 1 గ్లాస్ బెల్లం వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటే ఇలా ఉండలు చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసుకున్న స్వీట్ బూందీ కూడా పెట్టేసుకుని పూజా విధానం అయితే చూద్దాము. ప్రసాదాలు అయితే పట్టుకెళ్ళిపోవచ్చు అక్కడికి. రెడీ అయిపోయినాయి కదా. ఇలా దేవుడి దగ్గర అన్నీ కూడా నీట్గా ఇలా సర్దేసుకోవాలి.
ముందు నైవేద్యాలు చేసేసుకుంటే పూజ దగ్గర ఇంక టెన్షన్ లేకుండా ఉంటుందండి. ఇంక లెగక్కర్లేదు కదా. ఈరోజు వీడియో అయితే చూసారు కదా. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.